ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఆయన మాటలో ఉన్న జీవం అనేది దేవుడు క్రియల ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు కదండి. అట్టి అనుభవంలో మీరు ప్రతిదినము నడిపింపబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ధైర్యపరిచి ఆయన యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. చాలా చక్కటి యొక్క మాట వాగ్దానం దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఎందరైతే దేవుని ప్రేమిస్తారో, ఎందరైతే దేవుని యొక్క సంకల్పము ఆయన ప్రణాళిక చొప్పున పిలువబడి ఉంటారో వాళ్ళందరికంట సమస్తమును సమకూడి జరుగుతాయంట. అంటే ఏ సమయంలో ఏది జరగాలనేది దేవుడే సమకూరుస్తాడంట. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, అంతేకాకుండా ఆయన పిలుపులో మనం ఉన్నాము కాబట్టి దేవుడు ఖచ్చితంగా సమస్తమును సమకూర్చి జరిగిస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకా ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా ఎలా జరుగుతుంది అని చెప్పేసి చిన్న రావచ్చండి. కానీ సమయంలో, సరైన సమయంలో దేవుడు జరగబో వాటిని మీకోసం సమకూర్చి ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకో తొందరగా ఆశీర్వదిస్తే అది దేవుడికి కూడా ఎప్పుడు లేట్ చేయాలి, నిన్ను నిరుత్సాహపరచాలని కూడా దేవుడికి ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే తొందరగా చేస్తే ఉండే ప్రమాదం నుండి మనం తప్పించబడతాము. కాబట్టి ఆలస్యం అనేది నీ మేలు కోసమే అని జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాదు, నీకు ఎదురయ్యే సమస్యలు అంటే ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదండి. అయ్యో, ఎందుకు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు నేను చిక్కబడి ఉన్నాను అని చెప్పేసిన కొన్ని సందర్భాలు ఎన్నో మన జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం జరుగుతుందో అని ఎంత పెద్ద ప్రమాదం ఉందో అని చెప్పేసి ఎన్ని ప్లానింగ్స్ వేసుకున్నా కానీ దేవుడు అన్నిటినీ సమకూర్చి ఆయన యొక్క ప్రణాళిక ప్రకారము నీ జీవితంలో జరిగిస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే మన ప్లాన్ కాదండి, దేవుని యొక్క ప్లాన్ అనేది, ఆయన ప్రణాళిక అనేది మన జీవితంలో మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఒక పజిల్ లాంటిదండి. ఏది ఎక్కడ ఆ సెట్ చేయాలో తెలియక, దాని ఫార్మేషన్ తెలియక ఎంతో ఒక పజిల్లో ఒక ఫార్మేషన్లోకి తీసుకురావడానికి ఎంతగానో ఆ జ్ఞానం అనేది అవసరం కదండి. అందుకని లైఫ్ని కూడా సెట్ చేసుకోవాలంటే జ్ఞానం ఎంతగానో అవసరము. ఆ పజిల్ ఫార్మేషన్ అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. నీ లైఫ్ని ఇలా నేను సెట్ చేయాలని చెప్పేసి దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచాడు. కాబట్టి బాధపడకండి, చింతపడకండి. ఎలా నేను నా లైఫ్ని ఒక రూపంలోనికి తీసుకురావాలని ఎలాంటి యొక్క బాధని, సమస్యని మీరు కలిగి ఉండకండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మేలుని జరిగిస్తాడు. అట్టి మేలు మీ అందరూ అనుభవించే కృపను దేవుడు అందించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించాం. నిజంగా మా ప్లాన్ కదయ్యా, మా ప్రణాళిక కాదు, మా జ్ఞానం కాదు, మా ఆలోచనలు కాదు. మాకంటూ ఒక లైఫ్ని, మాకంటూ ఒక రూపాన్ని మీరు సమకూర్చి పెట్టారు. మీ ప్లాన్ని మీరు వేసుకున్నారు అని చెప్పేసి ఈరోజు మాకు రుజువుపరిచావు. కాబట్టి దేవా, నీకు మహిమ కలుగును గాక. మీ ప్రణాళికకు మేము ఒప్పుకొనుటకు సహాయం చేయండి. నిన్ను ప్రేమించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరిని బలపరిచే విధంగా ఉండుటకు సహాయం చేయండి. నమ్మిన ప్రతి జీవితంలో ఇటు విశ్వాసమును అనుగ్రహించి ఇటు యొక్క మేలుని, ఇటు ఒక వాగ్దానాన్ని తండ్రి మీరు వారి జీవితంలో స్థిరపరచును. ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.